श्रीगुरुभ्यो नमः। हरि विष्णवे शंकराय गोविंदाय नमः। ओम विष्णवे शंकराय गुरवे नमः। ओम विष्णवे शंकराय गुरवे नमः। నవీన్ మెసేజ్ అది పంపేసి అంటే ఇమీడియట్గా రికార్డ్ చేసామని వారికి మూర్తి గారు మరొక్కసారి చెప్పండి. ఓం విష్ణవే శంకరాయ గురవే నమః. అత్యంత పవిత్రమైన స్కాంద పురాణంలోని ప్రభాసఖండం 6వ రోజు కార్యక్రమంలోకి అడుగుపెట్టాం. భగవంతుడి అనుగ్రహం ఎప్పుడూ మన మీద ఉన్నది. ఇదంతా కూడా సంకల్పం, అంతా శివ సంకల్పం. తన్మే మన శివ సంకల్పం వస్తున్న రోజు అనుకుంటున్నట్టుగా ఆయన సంకల్పం చేసి ఆ శివ సంకల్పం మనలో ఉండేలా చేసి ఎప్పటికప్పుడు అనుగ్రహిస్తున్నాడు. అందుకే చూడండి, 3 రోజులు వర్షాలు అంటున్నారు కానీ సరిగ్గా ప్రవచనానికి ముందో వెనకో వస్తున్నాయి తప్ప ప్రవచన సమయంలో మనల్ని ఏమీ పెద్ద ఇబ్బంది పెట్టడం లేదు. అన్నిటికీ మించి ప్రొద్దుట ప్రతిష్టా కార్యక్రమం మొదలై భోజనాలు అయ్యేదాకా ఇంచుమించుగా 4:30-5 గంటలకు ఒక్క చుక్క పడిందా వర్షం? పడలేదు. మొత్తం కార్యక్రమం అంతయ్యాక ఆనంద బాష్పాలు కురిసినట్టుగా కాసేపు వర్షం కురిసింది. ఎందుకంటే నిన్నటి దాకా అందరి మనస్సుల్లో ఒకటే సందేహం, రాత్రి అయ్యేసరికల్లా వర్షం కురుస్తోంది, వెళ్ళి పొద్దున్న ఎలా ఉంటుంది ఈ వర్షం, ఈ వర్షం వల్ల అక్కడ కార్యక్రమం ఎలా ఉంటుంది, రసాభాస అవుతుందేమో. అందులో ముఖ్యంగా ప్రతిష్ఠ అంటే లోపల చేస్తాం, భోజనాలు బయట చెయ్యాలి. స్వామివారి ప్రతిష్ఠ కంటే అన్న ప్రతిష్ఠ అందరికీ ముఖ్యం. ఈ అన్న ప్రతిష్ఠా సమయంలో వర్షం పడితే గగ్గోలు అయిపోతుంది, బయట తినలేరు, అందరూ లోపలికి రాలేరు. లోపలికి వచ్చినవాడు బయట వాడిని రానివ్వడం. ఈ జనరల్ కంపార్ట్మెంట్లో కూర్చున్నవాడు చూసారా, ఆవిడ లోపల ఇంకో 10 మంది కూర్చునేందుకు సీటున్నా గేటు దగ్గరే కూర్చుంటారు కొందరు, కొత్త వాడిని ఎక్కనెవరు, ఆ ఉన్నవాళ్లే అడ్జస్ట్ అవ్వాలి లోపల. అలాగే భక్తుల్లో కూడా పాత భక్తులు కొత్త భక్తుల్ని రానివ్వరు, ఎక్కడికక్కడ ఇదో గొడవ. అలా లోపల యాతన పడకుండా భగవంతుడు ఎంత అనుగ్రహించాడు, హాయిగా భోజనం చేయగలిగారు, కృష్ణ రామ అనుకోగలిగారు, శివనామస్మరణం చేశారు. ప్రతిష్టా కార్యక్రమం ఆద్యంతం హృదయంగా నడిపిస్తూ దర్శించుకుని తరించారు. శివుడు కూడా ఇక కదలడేమో అనుకున్నారంతా, ముహూర్తం దగ్గర టక్కును కూర్చున్నాడు చూడండి మీరు. అప్పటిదాకా ఎంతో ప్రయత్నించారు, కర్రలు ఎట్టుకొచ్చాడు ఒకడు, పోయి మన వాళ్ళు ఎవడికి కూడా సలహా ఇచ్చేవాడు ఎక్కువ, తాడు పట్టరావచ్చు కదా అని ఒకడు, కర్రను ఒకడు, ఇంతమంది చేరడం వల్ల అసలు సమస్య అక్కడ ఏమీ లేకుండా నేను ఒక్కడే అయితే పెట్టుకోవచ్చు, తేలిగ్గా శివలింగాన్ని అక్కడ పెడతాను, ఇక్కడ ఎవడు కూడా ఇలా నడుము చేసుకుని అక్కడ నిలబడతాడు, ఇది అలా చెయ్యి అలా చెయ్యి అంటాడు. ఈ గందరగోళం వల్ల కొంత కదలదు. కానీ కరెక్ట్ గా ఆ 9:30 వచ్చేసరికల్లా ఆ యంత్రం ప్రతిష్ఠ అయిన కాసేపటికి ఏం బలం వచ్చిందో తెలియదు, పెద్ద గొంతుగట్టి అరిచారు, నమశివాయ శ్రీరామ అన్నారు, పుట్టుక్కుని పెట్టేశారు. అసలు ఇంతసేపు పడుతుందో అనిపించింది. అంత సులభముగా ఈశ్వరుణ్ణి పట్టుకొచ్చి అక్కడ పెట్టారంటే మీలో కూడా బాహుబలి శక్తి వచ్చింది. కాబట్టి మీరు సామాన్యులు కాదు, పరమభక్తులే, మహాశక్తివంతులు. ఆ శక్తి కేవల భక్తి వల్ల మాత్రమే వస్తుంది. భక్తి కిన్న కరోతి, భక్తి ఏమి చెయ్యదు అని ప్రశ్న. దాని అంతరార్థం భక్తి ఏదైనా చేస్తుంది, భక్తితో చెయ్యలేని పని లేదు. నాకు కొన్ని సంఘటనలు ఎప్పుడు అలా ఉండిపోతాయి. పాపం ఒక ఆవిడ చాలా వయస్సులో నాకంటే చిన్నది, అయితేనే ఒకప్పుడు గుంటూరులో ప్రవచనం చెబుతున్నప్పుడు
యావత్ ప్రపంచం అంతా ప్రవచనాలకు తిరుగుతున్న నేను ఓసారి గుంటూరులో కూడా ఓ ప్రవచనం చేస్తుండగా దేవీ భాగవతం అనుకుంటారు చేస్తూ ఉండగా ఏనాటికైనా శరీరం విడిచిపెట్టక తప్పదు, నేను కూడా ఏదో ఒకనాడు శరీరం విడిచిపెట్టేస్తాను, అది రేపవ్వచ్చు మాపవ్వచ్చు, కానీ కైలాసమో వైకుంఠమో మణిద్వీపమో ఈ మూడింట్లో ఏదో ఒకదానికి వెళ్ళాలనుకుంటున్నాను అనగానే ఉపన్యాసం అయ్యాక ఒక ఆవిడ పరుగును వచ్చిందన్నాడు. పాప ఇంకా అమ్మాయికి 20 ఏళ్ళు ఉంటాయో ఉండవు. అసలు మీరు వెడతారనే మాటే తట్టుకొని ఒకవేళ మీరు వెడితే ముందు నన్ను పంపించి మీరు వెళ్ళండి వైకుంఠానికి కదా. ఇదేంటమ్మాయి నీ వయసుకి నా వయసుకి ఎంత తేడా ఉంది, నీదేమో వయసు 20, నాదేమో అప్పటికి 50. అంటే నేను పెద్దవాడిని కనుక ముందు వెళ్ళిపోతానంటే ఏమో తెలియదండి, ఆ గురుభక్తి అటువంటిది నాకు, మా గురువు గారు లేకపోతే ఉండలేము. అయితే మీరు మా కోసం ఇంకో 50 ఏళ్ళు ఉండండి, మినిమం 50 ఏళ్ళు ఉండాలట నేను అమ్మాయి కోసం, లేదా తన్ని పట్టుకుపోవాలట. అది ఒక గొప్ప అద్భుతమైన ప్రేమ. ఆ ప్రేమకి ఏమివ్వగలుగుతాం? ఇదే మాట నేను చాలా మంది దగ్గర అన్నాను. మా వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళు నవ్వేసి తప్పదు కదా గురువు గారు, ఎప్పటికైనా మీరు వెళ్ళిపోయి పర్వాలేదు అన్నారు. ఏది ఇక్కడ కూర్చున్నాయినా అన్నాడు. అంటే ఈయన అనలేదనుకోండి, నోటితోటి నవ్వి ఊరుకున్నాడు. మా సాయి గారు అయితే పాపం తప్పదు కదా గురువు గారు, మీకు మాకు వయసులో తేడా లేదా అన్నాడు. మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోతే మేము ఇక్కడ చక్కగా మీ వారసులుగా ఉంటూ పీఠంలో కూర్చుంటూ, మీరు లేరు గనక పొద్దున్నే 6ంటికి 5ంటికి తీయవలసిన అవసరం ఉండదు కనుక తలుపులు 7ంటికో 8ంటికో తీసుకోవచ్చు, మీరుంటే తిరగాల్సిన అవసరం ఉంటుంది అని మనస్సులో అనుకున్నాడేమో తెలియదు కానీ పైకి అనలేదు. కానీ తప్పదు కదా అన్నాడు పాప. ఎక్కువ మంది అలాగే అనుకుంటారు. ఎందుకంటే తప్పదు కదా, ఎవరికైనా వెళ్ళిపోక తప్పదు కదా, ఆయన వెళ్ళిపోతే మనం ఎక్కడ వెళ్తాం, అమ్మో. ఒక భక్తుడైతే నాకు ఇక్కడ ఈ భూలోకంలో ఏ కోరికలు తీరలేదు, మళ్ళీ జన్మెత్తాలి, ఆ జన్మెత్తేలోపు ఇంకో 25-30 ఏళ్ళు బతకాలి, ఈ 25-30 ఏళ్ళు ఆరోగ్యంగా అనేక భోగాలు అనుభవించాలి. గురువుగారు చీటికి వాటికి అందరినీ మాతో పాటు వైకుంఠం పట్టుకుపోతారని మీరు అనకండి, మీరు పోతే పండి, నాకు ఇంకా కొంతకాలం బతికుండాలని ఉంటే, ఇక్కడ సుఖాలు అనుభవించాలని ఉంటే, సినిమాలు చూడాలని ఉంటే, మీరేమో చీటికి వాటికి నాతో వైకుంఠానికి ఎవరు వస్తారంటే మొహమాటానికి చేయొత్తుతున్నాను తప్ప నిజానికి వైకుంఠానికి రావాలని లేదు అని ఒక ఆవిడ. కాబట్టి ఎవరి లక్షణాలు వాళ్ళవి. నిజంగా ఈ కాసేపు కొంతమందికి ఉపన్యాసం వింటున్నప్పుడు అమ్మో గురువు గారు వైకుంఠానికి పట్టుకుపోతారంటే వెళ్ళిపోదాం అనిపిస్తుందండోయ్. కానీ తీరా వైకుంఠం నుంచి విమానం వస్తే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ గురువు గారు అని అలా పెడతారు, మళ్ళీ కనపడరు. ఈలోపు విమానంలో నేను వెళ్ళిపోతాను. నిజంగా విమానం వస్తే వెంటనే పరిగెత్తుకొచ్చేవాళ్ళు ఎంతమంది చేయొద్దండి, చెయ్యెత్తడం వరకు చాలా ఎత్తేసారు అందరూ కూడా. ఆ మాట ఎలా నిలబెట్టుకుంటారో చూడాలి. ఒకప్పుడు నిజంగానే కొన్ని కథలుండి, ఈ స్కాంద పురాణంలోనే ప్రభాస ఖండంలో లాస్ట్ అండ్ ఫైనల్ కథ ఒకటి ఉంది, అది ముందే చెప్పేస్తున్నాను, రేపు చెబుదాం అనుకున్నది మీకోసమే. ఇంద్రజమున మహారాజు గారు భూమండలాన్ని కొంతకాలం పరిపాలించాడని చెప్పాను కదా ఇదివరకు కూడా మీకు. ఆయన గురించి ఆ పురుషోత్తమ క్షేత్ర మహిమలో చెప్పాను, అవునా? ఆయన భూలోకంలో జగన్నాథపురంలో జగన్నాథస్వామిని, బలరాముణ్ణి, సుభద్రని ప్రతిష్ఠించిన తర్వాత నీకు 1 సంవత్సర కాలం భూలోకంలో నిత్యం దర్శనమిస్తాను కొండ మీద, ఈ సంవత్సర కాలం నన్ను దర్శించుకున్నాక వైకుంఠానికి పట్టుకుపోతాను అని విష్ణు వరం ఇచ్చాడు. ఎవరికి? ఇంద్రజమునుడికి. అక్కడ పూర్వం పెద్ద కొండ ఉండేది, గుట్ట.
వెంటనే గుర్రాలు తీసేశారు. గుర్రాలకు బదులుగా ఒకవైపు ఎడం వైపు రుక్మిణి, కుడివైపేమో కృష్ణుడు ఆ రథాన్ని లాగడం మొదలెట్టారు. వాళ్ళ నోటికి గుర్రానికి కళ్ళెం వేసినట్టు వేసేట్టాను. పోనీ ఏదో లాగేయండి అనొచ్చుగా, కాదు, కళ్ళెం కూడా వేశాడు, తాడు వేశాడు, చేతిలో కర్ర వచ్చుకుని చల్ చల్ అని కొట్టడం మొదలెట్టాడు. కృష్ణుడు కొట్టాడు, రుక్మిణిని కొట్టాడు. స్వామివారు అంటే దెబ్బలు తిన్నాడు పాపం. కానీ రుక్మిణీమాత పరమ సుకుమారిని, జగన్మాత, ఆవిడ శరీరం తామర పువ్వు కంటే మెత్తగా ఉంటుంది. అటువంటి శరీరం మీద ఈ కొరడాతో కొడుతుంటే చర్మం అలా లేచిపోయి నెత్తురు పైకి చింపేసింది పాపం. యాదవులు కోపం వచ్చేసింది, అనబోయారు. అప్పుడు కృష్ణుడు ఉష్ అన్నాడు. కిక్కురు మనకండి, నేను పడుతుంటే మీకెందుకు మధ్యలో? గురువుగారు దర్శనం ఇస్తూ ఉంటే పక్కవాడు పండి పండి అంటే ఎలాగా? కాబట్టి నేను దెబ్బలు తింటాను, కిక్కురు అనొద్దు అన్నట్ట. పాపం అందరూ కోపాన్ని ఉపసంహరించుకున్నారు. లోపల మండిపోతోంది, కానీ ఏమనలేరు. నిజంగా చెబితే ఆశ్చర్యపోతారు. ఈ కథ కేవలం ఈ ప్రభాస ఖండంలోనే కాక ఇదే కథ యథాతథంగా మహాభారతంలో ఆనుశాసనిక పర్వంలో కూడా ఉంటుంది. ఈ 2 పురాణాల్లోనూ ఉంటుంది. మళ్ళీ ఇదే కథ నారద పురాణంలో క్లుప్తంగా ఉంటుంది. ఆయన చావు దెబ్బలు కొడుతూ ఉంటే పాప అలా ఈడ్చింది ఆవిడ. కొంత దూరం వెళ్ళాక అమ్మవారికి దాహం వేసింది. స్వామి దాహం అంది. అప్పుడు కృష్ణుడు తన కుడి బొటనవేలు, కుడికాలి బొటనవేలు నేల మీద ఒక్క నొక్కు నొక్కి పాతాళ జలం పైకి తీసుకొచ్చాడు. ఆ జలం ఆవిడ నోట్లో పడగానే గుటుక్కులు తాగింది. వెంటనే ఈయన కొరడాతో చితక్కొట్టి, మీరు గుర్రాలు, ఇప్పుడు ప్రస్తుతానికి నా రథంలో అయ్యే గుర్రాలు యజమాని అనుమతి లేకుండా గడ్డి తినకూడదు, నీళ్లు తాగకూడదు. నీళ్లు వచ్చినప్పుడు స్వామి దాహం వేస్తోంది, నీళ్లు తాగుతాననకుండా తాగుతావా అని పట్టపట్టపట్ట కొట్టేశాడు. కొట్టి దీనివల్ల నీవు నీ భర్తకి దూరంగా, శాశ్వతంగా దూరంగా ఉండుగాక అని చెప్పించేశాడు. నీ భర్త ద్వారకానగరం మధ్యలో భవనంలో ఉంటాడు, ఇంతకాలం నువ్వు అక్కడే ఉన్నావు, నువ్వు మాత్రం నీ భర్తకి దూరంగా ప్రత్యేక మందిరంలో ఉంటావు. మీ ఆయన ఎప్పుడన్నా నీ దగ్గరికి రావాల్సిందే తప్ప మీ ఇద్దరు కలిసి ఉండరు అని చెప్పించగానే ఆవిడ ఏడుస్తూ స్వామి నన్ను క్షమించండి అన్నది. ఆయనకి జాలి కలిగింది. క్షమించండి కాళ్ళు పట్టుకోగానే, అయితే ఓ పని చేద్దాం, 1 సంవత్సర కాలం మాత్రమే ఇక్కడ నీ కోసం ఒక ప్రత్యేక మందిరం నిర్మాణం చేస్తాడు కృష్ణుడు, ఆ మందిరంలో ఉండు. ఆ తర్వాత తిరిగి నువ్వు యథాప్రకారంగా ద్వారకలో ఉన్న మందిరానికి వెళ్ళిపోతావు. కానీ నీ కోసం కృష్ణుడు ఏర్పాటు చేసిన ఈ మందిరంలో నువ్వు అవతారం చాలించాక స్వయంభూ విగ్రహ రూపంలో ఉండి కలియుగాంతం వరకు మానవులకు దర్శనమియ్యి అన్నాడు. నీ దర్శనానికి వచ్చినటువంటి వాళ్ళు భార్యాభర్తలకు వియోగం లేకుండా చెయ్యి. గురు శిష్య సంబంధాన్ని ఇంకా ఘనిష్టం చెయ్యి. పవిత్రతని పెంచు. నీ దర్శనం చేసుకుని, పాదయాత్ర మీద నీ దర్శనం చేసుకుని రుక్మిణీ కృష్ణుల యొక్క నామస్మరణం చేసినటువంటి వాళ్ళు ఉన్నారే, అటువంటి వాళ్ళకి పునర్జన్మ లేకుండా చెయ్యి అనగానే అలాగే అన్నది. అదనమాట ఇప్పుడు ఆ రుక్మిణీ మందిరం అంటే. కిందటిసారి 2021లో అక్టోబర్లో భాగవత సప్తాహానికి వచ్చిన పుణ్యాత్ములంతా ఎక్కువ మంది కాలినడకనే వచ్చారు ఆ రుక్మిణీమాత మందిరానికి. 4 కిలోమీటర్లు ఇంచుమించుగా ఉంటుంది. అంత దూరం నడిచారు. కొంతమంది నడవలేనటువంటి పడుచు వాళ్ళు ఉంటారు కదా పాపం, వాళ్ళు ఆటోల్లో వచ్చారు. వచ్చినా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నారు. అద్భుతమైన మందిరం అది. ఆ రోజుల్లో ఒక పెద్ద భవనం క్రమక్రమంగా కాలం వల్ల శిథిలం అయిపోతే చిన్న మందిరాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత ఈ గజనీ మహమ్మద్ కాలంలో విగ్రహాలు తీసేస్తే ఆ విగ్రహం మాత్రం పెకలించలేకపోయేటవాడు. సోమనాథలింగాన్ని పెకలించగలిగాడు కానీ ఈ రుక్మిణీమాత విగ్రహం దగ్గరికి రాగానే వాడికి వంశనాశనం అయిపోయింది. తెలుసుగా గజనీ మహమ్మద్ సర్వనాశనమే తెచ్చాడు. గుర్రం జాషువా గారు పిరదౌసి అనే కావ్యాన్ని తెలుగులోకి అనువాదం చేశాడు. ఉర్దూ భాషలో, పార్సీ భాషలో ఉన్న పిరదౌసి అనే కావ్యాన్ని తెలుగులోకి అనువాదం చేశాడు. ఈ ప్రపంచంలో అంత దరిద్రపు సాగు ఎవడికి రాలేదు. గజనీ మహమ్మద్కు వచ్చిన సాగు ఇంకెవడికి రాలేదు. వాడు పిరదౌసి అని ఒక ఆయన ఉన్నాడు, ఒక గొప్ప ఉర్దూ కవి. ఆ కవిని పిలిచి, నేను ఇలా లింగాలు పడగొట్టాను, గుళ్ళు పడగొట్టేశాను, నా మీద కావ్యం రాయండి అన్నట్ట. ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క బంగారు నాణ్యం ఇస్తాను, పైగా మక్కా మసీద్ తోడు అన్నట్ట. మీకు ఎవరికైనా వీలుంటే పిరదౌసి అని గుర్రం జాషువా గారు రాశారు. ఆయన రాసిన కావ్యం కనీసం తెలుగు చదివిన చాలు, ఉర్దూ రాకపోయినా. ఒక పద్యానికి ఒక బంగారపు రోక ఇస్తానన్నాడు.
ఈయన రాశాడు, చాలా కష్టాలు పడి రాశాడు. తీరా రాసిన తర్వాత సభలోకి వెళ్ళాక ఆయన పద్యాలు చదువుతుంటే ఈ గడ్డలు గళ్ళు ఉంటారుగా, వాళ్ళంతా ఏదో చెప్పారు, బాలేదన్నారు ఏదో. వెండి ఇచ్చాడు ఆయన. నేను నానాయాత్ర పడి 10 సంవత్సరాల పాటు నా శరీరం అంతా పాడు చేసుకుని, కుటుంబం పాడు చేసుకుని, నా పెళ్ళాం చచ్చిపోతే కూడా పట్టించుకోకుండా కావ్యం రాస్తే బంగారం ఇస్తానని, పైగా మక్కా మసీదు మీద ఒట్టేసి మరీ చెప్పావు, ఇప్పుడేమో వెండిస్తావా అని కొంచెం ఈయనకి మండిపోయి తిట్టాడు. దాంతో వాడికి మండింది. చంపేయండి వీడిని అన్నాడు. వెంటనే వీడి అదృష్టం బాగుంది, వీడిని చంపమని భటులు పంపుతుంటే ఈ భటుల్లో ఒకటి ఇతనంటే అభిమానం. ఒరే, మా గజనీ మహమ్మద్ క్రూరుడు, భారతదేశంలో ఎంతో మందిని చంపేసినవాడు, ఎంతో మంది పోదారుని అర్చకులు చంపే దుర్మార్గుడు, నిన్ను చంపడం పెద్ద కష్టం ఉంది, నిన్ను చంపడానికి వస్తున్నాడు అనగానే అప్పుడు ఆయన అక్కడ ఒక మసీదు గోడ మీద నేను సముద్రం అనుకుని సముద్రంలో దూకాను, ఏది రత్నాల సముద్రం అనుకుని ఒక సముద్రంలో దూకాను, దురదృష్టవంతుడి రత్నాలు దక్కలేదు, అందులో మొసలు మింగేసింది నన్ను అని ఒక అర్థం వచ్చేలా కవిత్వం రాశాడు. సముద్రంలో రత్నాలు ఉంటాయి, అందుకని సముద్రానికి ఏమని పేరు? రత్నాకరం. రత్నములు దొరుకుతాయని సముద్రంలో దూకాను, రత్నాలు దొరకలేదు కానీ అందులోంచి ఒక మొసలు వచ్చింది, నన్ను మింగేసింది అని రాసి పారిపోయాడు అనుకోండి, అది వేరే విషయం. ఆ తర్వాత వాళ్ళు చూసుకుంటే కవి గారు కనపడలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది జరిగిన తర్వాత 16 రకాల రోగాలు వచ్చి మొత్తం మలద్వారంలో పుండు పడిపోయి, మూత్రద్వారం అంతా నాశనం అయిపోయి, కిడ్నీలు పాడైపోయి, ఊపిరితిత్తులు చెడిపోయి, గొంతుకులోకి అన్నం వెళ్ళక, తిండి వెళ్ళక, అన్నం అంటే ఉందిలేండి వాడు ఒంటి మాంసం గోమాంసంగా ఇవి వెళ్ళక సర్వనాశనమై తీసుకు తెచ్చాడు. ఎవడైనా కవి కదా, ఏ భాష వాడైనా. కవికి ద్రోహం చేసినవాడు ఎవడు బాగుపడతాడు? పండితులకి అన్యాయం చేసినవాడు ఎవడు బాగుపడ్డాడు? వాడు చేసిన పాపాలన్నీ అలా కొట్టి అది పక్కన పెడితే వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ రుక్మిణీ మాత విగ్రహం జోలికి రాలేకపోయాడు. అది ఎత్తుకుందాం అనుకున్నప్పుడల్లా వాడికి ఏదో కరెంట్ షాక్ కొట్టేదిట. అందుకే ఆ విగ్రహం మాత్రమే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉండిపోయింది అలా. అమ్మవారు కదా, శివుడు అయ్యవారు గనక పోన్లే అని ఊరుకున్నాడు, అమ్మవారు ఊరుకోదు. ఆవిడ జోలికి వస్తే అయ్యవారు అసలు ఊరుకోరు. శివుడు తనని తిడితే ఊరుకుంటాడు కానీ పార్వతిని తిడితే ఊరుకోడండో. ఇందులో చాలా మంది చూడండి, తనని తిడితే పడతారు కానీ భార్య జోలికి వస్తే మండిపోతుంది. అడగండి లింగయ్య గారిని. లింగయ్య గారు పాప అంత మంచివాడైనా ఆయన తిడితే ఊరుకుంటారు, కానీ అరుణ జోలికి వెళ్ళారా లాగోడు ఇచ్చుకుంటాడు ఆయన. అది ధర్మం, అలా ఇచ్చుకుంటేనే దేవుడు అన్నారు, లేదా జీవుడు అన్నారు. అంతేలా శివుడు ఏం చేస్తాడు? అమ్మవార్ల జోలికి వచ్చాడా అవతల వాడు అంతం చూస్తాడు, తన జోలికి వస్తే పోన్లే అంటాడు ఆయన. అది శివుడి లక్షణం. అందుకే శివుడిని బోలాశంకరుడు అన్నారు. మంచి భర్తలు అలా చెయ్యాలి, మంచి దేవుళ్ళు అలా చెయ్యాలి. కృష్ణుడు రుక్మిణిని రక్షిస్తాడు, శివుడు పార్వతిని రక్షిస్తాడు, బ్రహ్మగారు అమ్మవారిని సరస్వతిని రక్షిస్తాడు. ఇది నిజమైన భర్త చేయవలసిన పని. అంతేకాని ఎక్కడికైనా పెడితే మా ఆవిడుంది చూడండి అని వాళ్ళ ఆవిడ మీద కంప్లైంట్ ఇస్తే వాడు మొగుడేమిటి నేను అలా వ్యాసుడు అన్నాడు. కాబట్టి భర్త అంటే భార్య మీద ఎప్పుడూ మంచిగా చెప్పేవాడే. భార్య ఎటువంటిదైనా బయటకు వచ్చినప్పుడు మాత్రం మా ఆవిడ బంగారపు కావిడ అని చెప్పాలి. అలా చెబితే వాడు మంచి భర్త అని పురాణాల్లో చెప్పారు. మరి నేనేం చెప్పను, అందులో చెప్పకపోతే తప్పు. ఇప్పుడు మీరు తప్పక ఈసారైనా ద్వారకు వెళ్ళినప్పుడు రుక్మిణీమాతని భక్తితో దర్శనం చేసుకోండి. దానివల్ల వచ్చే శుభాలు క్రమక్రమంగా మనకి అందుబాటులోకి వచ్చినప్పుడు తెలుస్తాయి. ఇహపరాలు రెండు ఇస్తుంది ఆ మాత. ఇక అక్కడి నుంచి దుర్వాసుడు ఈ శాపం అయిపోయాక చాలా పరీక్షలు పెట్టాడు. మళ్ళీ అమ్మవారి కోసం ఒక ఏడాది పాటు అక్కడ మందిరం కట్టిస్తే ఆ మందిరంలో ఉన్నప్పుడు ఏడాది అక్కడే ఉన్నట్ట. ఎవరు? దుర్వాసుడు. రోజు ఎప్పుడు అన్నానికి వస్తాడో తెలియదు. కొంతమంది వస్తారులేండి పీఠానికి, మాకు సేవ కంటే షేవ్ ఎక్కువ వాడికి. వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు. రాత్రి 12ంటికి వచ్చి అన్నం పెట్టలేదా అంటాడు. అంటే గుడి బడిలో గుడికి సేవ చేయడం కంటే వీడి గొంతుక్కి తడి చేయడం మనకు కష్టమైపోతుంది. అలా ఉండకూడదు. ఎప్పుడు కూడానండి ఏదైనా పీఠాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి కార్యక్రమాలకు వచ్చినప్పుడు 8ంటికి టిఫిన్ పెడితే 8ంటికి అయిపోవాలి. నువ్వు ఎప్పుడో 10 గంటలకు వచ్చి టిఫిన్ లేదా, కాఫీ లేదా అని, సాయంత్రం 3ంటికి వచ్చి ఆ వంటవాడు నిద్రపోతుంటే అన్నం పెట్టవా అని, మళ్ళీ వెంటనే ఇంకో గంట పైగా టీ అడిగి రాత్రి 12ంటికి వచ్చి భోజనం పెట్టమంటే పాపం వంటవాళ్ళు మాత్రం ఏం చేస్తారు? వాళ్ళకి మాత్రం ఒప్పుకుంటుందా? విసిగిపోతారు. కానీ లోకంలో ఎందుకో తెలియదు కానీ అలా విసిగించేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇది దుర్వాసుడు చేసిన పని. ఏడాది పాటు అమ్మవారికి శాపం పెట్టి వేరే మందిరం కట్టించమన్నాడా?
ఆ మందిరంలో ఉంటూ ఉంటే రాత్రి 1 గంటకు వచ్చి రుక్మిణి ఏది పాయసం అనేవాట. ఏది 1 గంటకి. అప్పటికప్పుడు కృష్ణుడు పాలు పితికి పట్టుకొస్తే ఆ తర్వాత ఈ రుక్మిణీమాత పొయ్యి వెలిగించి పాపం చకచక పాయసం చేసేది. పోనీ వంటవాళ్ళు పనివాళ్ళు చేస్తూ ఒప్పుకునేవాడు కాదు, నువ్వే పెట్టాలి పాయసం అనేవాడు. ఓసారి హఠాత్తుగా మైసూరు బజ్జీ అంటాడు. మైసూరు బజ్జీకి పిండి ఎక్కడి నుంచి వస్తుంది, నూనె అన్నీ రెడీ చేసుకోవద్దు, అవి చేసి పెట్టకపోతే చెప్పిస్తానంటాడు. ఒకరోజు హఠాత్తుగా వచ్చి జున్ను పాలు కావాలంటాడు. ఈయన కోసం ఆవు అప్పటికప్పుడు ఎలా ఈనుతుంది? పోనీ ఏదో పాయసం అంటే చేస్తాం, గోంగూర పచ్చడి అంటే చేస్తాం, జున్ను పాలు అంటట. రామ రామ ఇలా బాధ పెడుతూ ఉంటే కృష్ణుడు రుక్మిణి సహించారు. ఈలోపు రుక్మిణి ఇక్కడ ఉందని తెలుసుకుని గంగానది అక్కడికి వచ్చింది. గంగానది అక్కడ ఒక కుండంలో ప్రవహించి రుక్మిణికి ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్లు ఇచ్చేది. అందులో గోదావరి చేరింది, అందులోనే తుంగభద్ర చేరింది, అందులోనే కృష్ణ చేరింది. అందుకే ఆ రుక్మిణీదేవి మందిరం దగ్గర ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువుకి రుక్మిణీ కుండము అని పేరు. ఆ కుండంలో రుక్మిణీదేవికి సాయం చేయడానికి నదులన్నీ వచ్చి కూర్చున్నాయిట. అవే చెరువు తవ్వుకుని ఆ చెరువులో ప్రవహించి ఏమో ఈ దుర్వాసుడు ఎప్పుడు మంచినీళ్ళు అడుగుతాడో అని మంచినీళ్ళు సిద్ధంగా ఉంచేవి. అందులో వాడు వంట అన్నప్పుడల్లా ఈ నీళ్లు బిందెలతో తామే పట్టుకొచ్చే నదులు ఆవిడికి సాయం చేసేవి. ఇది చూశాడు ఎవరు? దుర్వాసుడు. అమ్మవారు ఎక్కడుంటే అక్కడ అంతా సౌభాగ్యమే. ఈవిడి కోసం కృష్ణుడు మందిరం కట్టాడు. ఆ మందిరం కట్టమని నేనే అన్నాను. మందిరం చుట్టూతో తోట ఏర్పాటు చేశారు వనదేవతలు. ఆ తోటలో ఒక కుండాన్ని గంగా మొదలైన దేవతలు ఏర్పాటు చేశారా అంటే నాకు సేవ చేసేటప్పుడు ఆవిడ ఏమాత్రం కష్టపడకుండా ఉండాలని వీళ్ళంతా ప్రయత్నిస్తున్నారు అని మళ్ళీ కోపగించాడు. ఇక్కడ చెట్లు పచ్చగా ఉండకుండా ఉండుగాక, ఎక్కువ తోట ఉండకుండా ఉండుగాక, ఈ కుండంలో నీళ్ళన్నీ కూడా ఉప్పు నీళ్ళు అయిపోగాక అని చెప్పించేశాడు. దాంతో మళ్ళీ రుక్మిణీదేవి బాధపడిపోయింది. ఇదేమిటే బాబు, వాళ్ళేదో దేవతలు వచ్చి కూర్చుంటే ఉప్పు నీళ్లు చేశామంటే అప్పుడు ఆయన మళ్ళీ జాలిపడి అంతలోనే చల్లబడిపోతాడు. అట్టే కోపం అట్టే ఆ కోపం తగ్గిపోతుంది. శివుడు విశ్వనాథుడి కోపం అలాంటిదే, టక్కన పైకి వస్తే తగ్గిపోతున్నమాట. అలాగని ఎప్పుడూ కోపంతో ఉంటే ఆయన విశ్వభర్త విశ్వనాథుడు ఎలా అవుతాడు? ఎందుకో కోపం వచ్చినట్టు నటిస్తాడు. ఆ దుర్వాసుడు కూడా రుద్రాంశ వల్ల కోపం తెచ్చుకుని మళ్ళీ కోపం తగ్గించుకుని ఏమన్నాడు, లేదమ్మా ఈ నీరు గంగానదీ జలము వలె అంత తీయగానూ ఉండదు, అంత బాగా. అలాగని మరీ బొత్తిగా సముద్ర జలంలో ఉప్పు కాకుండా మధ్యలో కొంచెం ఉప్పు కొంచెం తీపి కలిసినట్టుగా ఉంటుంది. ఓ మాదిరి చప్ప నీరు అనుకో, బోరు వాటర్లో ఉంటుంది, ఎక్కువ సున్నం లేకుండా చేస్తాను అని మార్చాడు. అందుకే ఆ నీరు ఎప్పుడు అలాగే ఉంటుంది. మరీ మధురంగా ఉండదు, అలాగని సముద్రపు నీరులాగా ఉండకుండా ఓ మాదిరిగా ఉంటుంది. ఇప్పుడు అక్కడ పెద్ద తోట లేకుండా చిన్న చిన్న చెట్లు ఒక మాదిరి చిన్న తోటే ఉండడానికి గల కారణం దుర్వాస శాపము అని ఈ స్కాంద పురాణంలోని ప్రభాస్ఖండంలో చెప్పారు. ఇలా ఒకటే అట్లాడు చాలా పరీక్షించాడు ఆయన. ఒక రోజున ఏం చెప్పాడు, 2 గుండిగల పాయసం తయారు చేయండి అన్నాడు దుర్వాసుడు. గుండిగంటే మళ్ళీ మామూలు గుండికి కాదు, 6 అడుగుల పొడుగున్న ఎత్తడి గుండిగా. ఆ గుండిగని గాడి పొయ్యి మీద పెట్టి కింద కట్టెలు పెట్టి మంట పెట్టి కేవలం పాలతో తయారు చేయాలట. పాలే, మళ్ళీ నీళ్లు పోయకుండా పాయసం చెయ్యండి అన్నాడు రుక్మిణిని కృష్ణుణ్ణి. అప్పుడు రుక్మిణి ఒక గుండిగా, కృష్ణుడు ఒక గుండిగా పెట్టుకుని 2 గుండిగల నిండా పాలు పోసి బియ్యం పోసి జీడిపప్పులు వేసి మంచి నెయ్యి బాగా పోసి, అందులో కృష్ణుడి కాలంలో నెయ్యి ఎలా ఉంటుంది అలాంటి నెయ్యి బాగా పోసి అద్భుతంగా పాయసం చేశాట వేడివేడిగా. వడ్డించమంటారా అంటే వడ్డించమనేవాడు చెప్పాడు. ఆ పాయసం వేడివేడి పాయసం నా ఒళ్ళంతా పూయండి అన్నట్ట. ఇది మరిగిపోతున్న పాయసం ఒంటికి పోయమన్నాడు. పోనీ ఆయనంటే పూయించుకుంటాడు అనుకోండి. పాపం రుక్మిణీమాత ఆవిడ ఎంత జగన్మాత అయినా ఇప్పుడు ప్రస్తుతం మానవ స్త్రీ కింద నటిస్తోంది. ఆవిడ్ని గరిటతో కాకుండా చేత్తో ఆ గుండిగులో పాయసం తీసి ఒంటికి రాయమనగానే అలాగే స్వామి అన్నది. గుండిగులో చెయ్యి పెడితే చెయ్యంతా పొక్కిపోయింది, కందిపోయింది, కాలిపోయింది, అయినా సరే తీసి రాసింది. జాలిపడిపోయాడు ఆయన. వెంటనే ఉఫ్ అని ఊదట. ఊదగానే మళ్ళీ చెయ్యి యథాతథంగా అయిపోయింది. అంత మహిమ కలిగిన వాడు దుర్వాసుడు. కాలిన చెయ్యి ఏమాత్రము బొబ్బలు లేకుండా, చర్మం ఊడిపోకుండా అందంగా కోమలంగా పుష్పకోమలంగా పూర్వం ఎలా ఉందో అలాకంటే ఇంకా అందంగా తయారైపోయింది. ఇప్పుడు కృష్ణుడి రాయమన్నాడు.
కృష్ణుడు పరమాత్ముడులండి. ఆయన రుక్మిణిలాగా జీవాత్మలా నటించట్లా, పరమాత్మలాగే నటించాడు ఆయన. అందుకే పరమాత్ముడు ఎన్ని లీలలు చెయ్యాలో అన్ని చేశాడు. గోవర్ధన పర్వతం ఎత్తాడు, విషం తాగేశాడు, దావాగ్ని తాగేశాడు, కాళీయుణ్ణి వర్ధించాడు, చాణూర ముష్టికాదుల్ని సంహరించాడు, జరాసంధుణ్ణి పారద్రోలాడు, రుక్మిగాడిని చితక్కొట్టి పారేశాడు, కాలయవనుణ్ణి ముచ్చుకుందుడి ద్వారా చంపించాడు. అనేకమైన దివ్య లీలలు ప్రదర్శించాడు ఆయన. అందువల్ల ఆయన చెయ్యి కాలకుండానే తన మహామహిమతో వేడివేడి పాయసం తీసి దుర్వాసుడు వంటికి పూశాడు. ఇప్పుడు దుర్వాసుడు నీకు పూసుకో అన్నాడండి, నీ వంటికి పూసుకో అన్నాడు. అప్పుడు కృష్ణుడు తన ఒళ్ళంతా పూసుకున్నాడు. అంతా పూసుకున్నావు గాని ఈ కాలి మడమ బొటనవేలు దానికి మాత్రం పాయసం పూసుకోలేదు. కాబట్టి ఒక బోయేవాడు బాణంతో కొడతాడు, ఆ బొటనవేలికి మడమకి కొద్దిగా గాయమవుతుంది, తద్వారా నువ్వు శరీరం విడిచి అవతారం సమాప్తం చేసేదవుగాక అన్నాడు ఆయన. వెంటనే యాదవులంతా హాహాకారం చేశారు. ఇదేం మాట స్వామి అంటే కృష్ణుడు నవ్వి, నేను అవతారం సాలించాలి, నాకుగా నేను మిమ్మల్ని వదిలి వెళ్ళలేను. ఎందుకంటే వీరంటే అభిమానం, ఈ భక్తులంటే అభిమానం, మిమ్మల్ని వదిలి వెళ్ళలేను. వెళ్ళాలంటే ఏదో ఒక నెపం కావాలి, ఆ నెపమే ఇది. దుర్వాసుడి ద్వారా ఈ శాపం పొందడానికే నా శరీరంలో ఆ బొటనవేలు దగ్గర మడమ దగ్గర కొంచెం పాయసం రాసుకోలేదు. ఒళ్ళంతా పాయసం రాసుకొని దుర్వాసుడు చెప్పినప్పుడు ఒళ్ళంతా పూసుకోకపోతే ఆయన కోపం వచ్చి ఎక్కడో చోట పూసుకొని చోట దెబ్బ తగిలి చావాలని చెప్పిస్తాడని నాకు తెలుసు, అందుకే ఈ పని చేశానన్నట్ట. అప్పుడు దుర్వాసుడు కాళ్ళ మీద పడిపోయి, మహాత్మా ఏమిటి నాకు ఈ కర్మ, నువ్వు బానే ఉంటావు, ఇప్పుడు నిన్ను శపించిన పాపంతో నేను నరకానికి పోతానేమో అంటే, లేదు నాయనా ఇది నా సంకల్పం, ఈ అవతారం సమాప్తం చేయటానికి నేను మొత్తం 3 శాపాలు పొందాలి. 1 నీ శాపం, 2 గాంధారీ శాపం. గాంధారి ఈ కౌరవులంతా చచ్చాక నా కొడుకుల్ని కలపకుండా పాండవుల చేత చంపించావు, కాబట్టి నేటికి 36 ఏళ్లు నిండగానే, ఇది మహాభారత యుద్ధం జరిగిన 36 సంవత్సరములు నిండిన తరువాత మీ వంశమంతా నీ కళ్ళ ముందు కొట్టుకు తెచ్చిపోతారు, నువ్వు ఏకాంతంగా ఎవరూ లేని చోట బోయవాడి బాణం దెబ్బతిని శరీరం విడిచిపెట్టువు అని చెప్పించింది. ముందు దుర్వాసుడు, తర్వాత గాంధారి, 3వది ఋషులు. మహానుభావులైన ఋషులు భూలోకానికి వచ్చారు. ఈ ద్వారకా నగరంలో తిరుగుతున్నారట వాళ్ళు. కృష్ణుడి దర్శనం కోసం బయలుదేరి వచ్చారు వాళ్ళు. ప్రభాస క్షేత్రంలో స్నానం చేసి కృష్ణ దర్శనానికి వస్తూ ఉంటే కర్మగాలి ఆటలాడుకుంటున్న ఈ యదువంశస్థులు ఓ పిచ్చి పని చేశారు. అందులో కృష్ణుడికి జాంబవతి వల్ల పుట్టిన కుమారుడి పేరు సాంబుడు. ఆ సాంబుడికి కొంచెం ఆడవేషం వేసి ఈ మీసం కనపడకుండా చీర ఒకటి చుట్టి పొట్ట దగ్గర ఇంత గుడ్డ ముక్కలు మూట పెట్టి 4 రకాల గుడ్డలు మూటగా చేసి పొట్ట దగ్గర పెట్టి హమ్మా హా అని పొట్ట పట్టుకుని గర్భవతి ఆయాస పడుతున్నట్టుగా సాంబుడు నటిస్తూ ఉండగా ఇతన్ని వెంట పెట్టుకుని ఋషుల దగ్గరికి వచ్చారు. మహర్షులారా, మీరు జాతకాలు బాగా చెబుతారు, జ్యోతిష్కుల్టి కదా, ఈ ఆడపిల్ల గర్భవతి మగపిల్లవాణ్ణి కంటుందా ఆడపిల్లని కంటుందా చెప్పండి, మీ పాండిత్యం ఏమిటో చూస్తాం అని అపహాస్యం చేశారు. ఏం మహాత్ములతో వేళకోవడమా, నీ బోడి జాతకం ఏం చెబుతావో చూస్తాం అని పరీక్షించడమా? అలా పరీక్షిస్తే మండిపోదటండి, వెకిలి వేషాలు ఇస్తే పోతారు. ఈ కమ్యూనిస్టులంతా అలా పోయేవాళ్ళే. ఈ అజ్ఞాన వేదికల మనుషులంతా కుళ్ళి కూడా తావకపోతే అడగండి నన్ను, తిండి లేక వస్తారు. సరిగ్గా ఉగాది వస్తే పంచాంగం మీద డిబేట్ పెడతాడు దరిద్రపు ఛానల్ వాడు, ఒకళ్ళిద్దరు తగులంటారు ఇలాగా. ఇంకో దాని మీద పెట్టమని చూద్దాం, ఇంకో పండగల మీద, ఇతరుల పండగల మీద పెట్టమనండి, పీకి తీసేస్తారు. అందుకని అక్కడికి వెళ్ళి ధైర్యం లేదు. దీపావళి వస్తే కాలుష్యం అంట. మన దీపావళి పండుగ ఏమో కాలుష్యం, మేకలు పరా కోసి ఎముకలు వేసేస్తే, ఆవులు చంపేస్తే అది మాత్రం కాలుష్యం కాదు. నువ్వు జై శ్రీరామ్ అంటే వాడికి మంట, రోడ్డు మీద పడి దబా 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 నేల మీద కొట్టుకుంటే అది మాత్రం అజ్ఞానం కాదు, అది విజ్ఞానం. పిశాచాలని ఈ కిరస్థానం వాళ్ళు వాగుతూ ఉంటే అందులో అజ్ఞానం ఉండదు. మన వాళ్ళు మాత్రం గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే అది అజ్ఞానం అంటారు. ఏం పెంచండి ఇది, అసలు అనకూడదు. కానీ కాబట్టి ఎందుకంటే నాస్తికవాదం ఎప్పుడు చేయకూడదు. పెద్దలతో వేళకోవడం వాడితే దాని ఫలితం ఎప్పుడోకప్పుడు అనుభవిస్తాం. మహర్షులతో వేళకోవడం వాడారు వీళ్ళు, దాంతో వాళ్ళకి ఆగ్రహం కలిగింది. ఆడా కాదు మగా కాదు, మీ యదువంశమును నాశనం చేసే ముసలం పుడుతుంది అన్నారు. దాంతో వాళ్ళు కంగారు పడి ఆ పొట్ట దగ్గర ఉన్న గుడ్డలు ఇప్పి చూస్తే ఆ గుడ్డల్లో ఎంత ఇనప రోకలి పుట్టింది. ముసలము అంటే రోకలి.
అప్పటి నుంచి ముందుంది ముసలం పండుగ అనే సామెత అలా పుట్టింది. ఆ ముసలం పండుగ మన నోట్లో పడి ముసళ్ళ పండుగ, అది మొసళ్ళు కాదు, ముసలం పండుగ. వేళకోళ్ళు పడితే ముందున్నది ఈ ముసలం పండుగ. దీంతో మీరు చస్తారు అనగానే వాళ్ళు హడిలిపోయి బాబు బాబు అని వాళ్ళు వెంటబడినా వాళ్ళు వినిపించుకోకుండా వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు కృష్ణుడి దర్శనం చేసుకోకుండా వెళ్ళిపోయారట. ఇప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళడం ప్రమాదం అనుకుని అప్పుడు ఈ రోకలి వసుదేవుడి దగ్గరికి తీసుకెడితే ఆయన కంగారు పడి ఈ రోకలుంటే మనకు ముప్పు, దీన్ని సముద్రం దగ్గర అరగదీసేయండి, మొత్తం అరగదీసి సముద్రంలో కలిపేయండి అన్నట్ట. వాళ్ళ ఇనప రోకల్ని ఒక 3 నెలల పాటు అరగదీశారు. బండరాళ్ల మీద వేసి వేసి అరగదీస్తే ఈ ఇనప రథం ఉంటుంది కదా రోకలికి, ఈ రథను సముద్రంలో కొట్టుకుపోయి ప్రభాస క్షేత్రం దగ్గర తుంగగడ్డి కింద మారిపోయింది. ఇక ఆఖరణ ఎంత ఇనప ముక్క మిగిలింది. ఆ ఇనప ముక్కని ఇంకా అరగదీయలేక సముద్రంలోకి వేసేశారు. ఈ ముక్క ఓ చేప మింగింది. ఆ చేపని ఓ బోయివాడు వాళ్ళ వేసి పట్టుకున్నాడు. ఆ చేపను కోసుకు తిందామని కోస్తే దాని శరీరంలో ఇంత ఇనప ముక్కు కనపడింది. ఈ ముక్కు బాణానికి ముల్లుగా పనికొస్తున్నరుకుని వాడు తన బాణానికి దాన్ని ముల్లుగా తయారు చేశాడు. బాణాలకు ఏం చేస్తారంటే కర్రలు తయారు చేస్తారు కదా, కర్రకి చివరి ఇనప ములుకు పెడతారు. ఆ ఇనప ములుకే పెట్టుకున్నాడు. వాడి పేరు జరుడు, జర అని పేరు కలిగిన బోయేవాడు. చూసారా, అలా 3 శాపాలు తగిలాయి. కృష్ణుడు తన వంశాన్ని తనను కూడా ఇక్కడి నుంచి వైకుంఠానికి పట్టుకుపోవడానికి ఇలా 3 శాపాలు తెచ్చుకున్నాడు. అందువల్ల దుర్వాసుడి తప్పేం లేదు అందులో. ఆ తర్వాత జరిగింది మీకు ఎలాగో తెలుసు. వీళ్ళంతా కలిసి ప్రభాస క్షేత్రంలో విందు భోజనానికి బయలుదేరారు. బయలుదేరుతున్నప్పుడే దారిలోనే తాగేయడం మొదలెట్టారట. డ్రమ్ములు పెట్టుకెళ్లారు. పోయే కాలం వచ్చినప్పుడు ఏమవుతుంది, వేడి అన్నంలో పురుగులు వచ్చేయటండి. కొన్ని అన్నాల్లో రక్తం వచ్చిందిట. కొంత దూరం వెళ్ళాక అమ్మవారికి నివేదన చేద్దాం అనుకున్న భోజనం వీళ్ళే తినేశారు. దేవుడికి నైవేద్యం పెట్టకుండా, శివుడికి పెట్టకుండా, అమ్మవారికి పెట్టకుండా. ఆ తర్వాత వెళ్ళారు, తాగేశారు శుభ్రంగాను. ఈ తాగిన వెహికల్లో ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నారు. సాత్యకి వెళ్లి కృతవర్మను నరికేశాడు. కృతవర్మేమో వీళ్ల మీద పడ్డాడు. అక్కడి నుంచి కృతవర్మ వంశస్థులు సాత్యక మీద వీళ్ళు వాళ్ళతోటి వాళ్ళు వీళ్లతోటి కొట్టుకున్నారు. ఆయుధాలు లేకపోతే అక్కడ తుంగగడ్డి ఉందిట. ఆ గడ్డి ఏం గడ్డి అని చెప్పాను, ఈ రోకలు అరగదీసినప్పుడు వచ్చిన ఇనుప రజన ఉంటుంది కదా, ఆ పొడే రోకళ్ళ కింద మారిపోయి తుంగగడ్డి కింద మారిపోయింది. అక్కడ ఆ గడ్డి పీకి ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసి కొట్టుకుంటే ఒక గడ్డి పరక తగలగానే రోకలితో నెత్తి మీద కొడితే తల పట్మని పగిలినట్టుగా పగిలిపోయేటి తలకాయలు. గడ్డి పరక దెబ్బకి తల పగిలింది. అందువల్ల ఒక రోకలు అరగదీస్తే గడ్డి రూపంలో ఇన్ని రోకళ్లు తయారయ్యాయి అన్నారు. అదనవాదం ఉండున్నది ముసలం పండుగ అంటే. అలా అందరూ పోయారు. ఒక్క బలరాముడు మాత్రమే కొంత దూరం వెళ్లి సముద్ర తీరం గుండా పాతాళానికి వెళ్ళిపోయాడు. అది ఇప్పుడు నాగక్షేత్రము అని పిలువబడుతుంది. నాగస్థానము, నాగక్షేత్రము అని. సరిగ్గా ద్వారకా నగరానికి కొంచెం దగ్గరలో ఉంటుంది. ఈసారి వెళ్ళినప్పుడు గూగుల్లో కొట్టండి, మీకు తెలిసిపోతుంది. నాగక్షేత్రం దొరుకుతుంది. మేము అవన్నీ చూసాం. బలరాముడు అవతారం చాలించిన స్థలం, శ్రీకృష్ణుడు అవతారం చాలించిన స్థలం సరిగ్గా సోమనాథలింగానికి కొంచెం ఒక 4 కిలోమీటర్ల ముందు ఉంటుందన్నమాట. 4-3 కిలోమీటర్ల ముందు ఇక్కడే శ్రీకృష్ణుడు అవతారం చాలించినట్టుగా వాడు బోర్డు కూడా పెట్టారు. అక్కడే బోయేవాడు బాణం కొట్టాడు, ఏకాంత స్థలం. ఆ బోయేవాడు జరుడు అనేవాడు, ఇందాక చెప్పాను కదా, ఇనప ముక్కలో ఓ పెసర ముక్క మిగిలితే దాన్ని బాణానికి తగిలించుకున్నాడని. వాడే కృష్ణుడి మీద బాణం వేశాడు. కృష్ణుడు ఇలా కాలి మీద కాలు వేసుకుని కాలు ఊపుతూ ఓ పొద కింద కూర్చున్నాడు. ఈ యదువంశనాశనం అయిపోయాక ఆయన కాలు ఎర్రగా ఉంది. ఆ ఎర్రని కాలు చూసి జింకపిల్ల నోరు అనుకున్నట్టు. జింకపిల్ల నోరు అలాగే ఉంటాయి. అందుకని వాడు బాణం వేశాడు పొదచోట నుంచి. ఆ బాణం బొటన వేలులోంచి బయటకు వచ్చింది. ఏమంటే నిజంగా బాణం బొటన వేలుకి తగిలితే మనం చచ్చిపోతాం. తుపాకీ గుండుకు తగిలినా బొటన వేలుకి తగిలితే వేలు పోతుంది తప్ప ప్రాణం పోదు. శాపం అలా పెట్టించుకుని బొటన వేలుకి దెబ్బ తగలగానే హా అన్నాడు ఆయన. అప్పుడు ఈ జరుడు కంగారు పడి, అయ్యో స్వామి నువ్వని తెలియదు, ఏదో జంకనుకుని కొట్టాను, నన్ను క్షమించు, నేను నరకానికి పోతానేమో అంటే, లేదయ్యా నీ ద్వారా అవతారం చాలించడం కోసమే నీ చేత బాణం కొట్టించుకున్నాను. నువ్వు పూర్వం రామావతారంలో వాలివి, అప్పుడు చెట్టు చాటును తిరిగి కొట్టాను. ఇప్పుడు నేను ప్రాయశ్చిత్తంగా నీ ద్వారా దెబ్బతిన్నాను అని అతను వైకుంఠానికి పంపి, ఆ తర్వాత ఈ చిన్న దెబ్బకి ఇదొక వంక చేసుకుని అవతారం చాలించాడు. నిజంగా చెబుతారు, ఆశ్చర్యపోతారు. ఈయన అవతారం చాలించి వైకుంఠమునకు వెళ్లిపోతూ ఉంటే
ఆ వైకుంఠానికి రాగానే ఈయన మెడలో దండలు వేద్దాం, ఈయన మీద పువ్వులు వర్షం కురిపిద్దాం, పన్నీరు చల్లుదామని దేవతలంతా కాసు కూర్చున్నారట. సెకండ్లో 1000వ వంతు కంటే తక్కువ కాలంలో, అసలు అది ఇంకా టైం అని చెప్పడానికి వీల్లేదు, కాలం అంత స్వల్ప కాలం, సెకనే తక్కువ, అందులో కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అనమాట. అంత స్వల్ప కాలంలో ఇంకా దేవతలలో చూస్తూ ఉండగా వాళ్ళకి తెలియకుండా టక్కని ఈ శరీరంలోంచి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. దేవతలు నిరాశ పొందారు. అప్పుడు వైకుంఠానికి వెళ్ళి, ఏమిటి స్వామి నీ అవతార సమాప్తి దృశ్యం చూద్దామంటే కనపడలేదంటే, నేను అవతారం ఎత్తడం, అవతారం సమాప్తం చేయటం ఎవరికీ కనపడదు, అదంతే. నా తర్వాత ద్వారకే కనపడదు, అది బయట ఉన్న ద్వారకే తప్ప నేను సంపూర్ణముగా అడుగు పెట్టి తిరిగినటువంటి ద్వారకని మీ జీవితంలో చూడలేరు అన్నాడు ఆయన. అది ఆయన నియమం. అటువంటి వాడు ఆ పరమాత్ముడు. అందుకే దుర్వాసుడు నీ కాలికి దెబ్బ తగిలితే శరీరం విడిచిపెడతావు అన్నప్పుడు ఆ తర్వాత పశ్చాత్తాపడి, ఇదేమిటయ్యా నేను నిన్ను శపించడం ఏమిటి, ఈ పాపం నన్ను కట్టి కొడుకుతుందేమో అంటే, లేదు లేదు, ఇది నా సంకల్పము, నా సంకల్పం వల్ల ఈ పాపము నిన్నేమీ చెయ్యదు, ఇది నీకు పుణ్యమే అని అతన్ని ఊరడించి ఆశీర్వదించి పంపేశాడు. ఇప్పుడు ఆ స్థలం అంతా కూడా రుక్మిణీ కుండానికి దగ్గరలోనే ఉంటుంది. అద్భుతమైన దివ్యస్థలం అది. ఆ ప్రాంతానికి వెడితే శ్రీకృష్ణ పరమాత్ముడు దుర్మరణము లేకుండా చేస్తానని వరమిచ్చాడు. కాబట్టి రుక్మిణీ కుండానికి వెళ్ళిన వాళ్ళు ఎవరున్నారో చేయొద్దండి. అలాంటి వాళ్ళకి దుర్మరణం రాదట. హాయిగా సుఖమరణమే తప్ప యాక్సిడెంట్లో చచ్చిపోవటం, హఠాత్తుగా గుండెపోటు వచ్చి చచ్చిపోవడం, గుండెకి చచ్చిపోవడం ఇలాంటివి రావు. వాళ్ళకి సుఖమరణం వస్తుందని వరం ఇచ్చాడు ఆయన. అనేక శుభములు కలుగుతాయి ఆ ప్రాంతంలో. ఇక ఈ ప్రభాస క్షేత్రంలో మరొక ఉత్తమమైనటువంటి గొప్ప కథ ఒకటి తెలుసుకోవాలి. ద్వారకాధీశ మందిరంలోనే బలరాముడికి కూడా గుడి ఉంది. బలరాముడి గుడి చూసిన వాళ్ళు ఉన్నారా? చూశారు. కృష్ణుడితో పాటు ఆ గుడిలోనే. ఆ బలరాముడి గుడి దగ్గరికి తప్పనిసరిగా వెళ్ళాలి. ముందు బలరాముడికి, తర్వాత కృష్ణుడికి ఒక్కసారైనా ఒక తులసీ దళం సమర్పించాలి. అక్కడ ప్రతిదినము తులసీ మాలలతో అర్చన చేస్తారు. ఒకవేళ మనం సమర్పించలేకపోయినా ఆ తులసీ దళాలు బయట పెడతారు, వాటిని ప్రసాదంగా ఇస్తారు. మొన్న మా అందరికీ ప్రసాదంగా ఇచ్చారు, ఒక్కొక్క దళం అందరూ తిన్నారు. అక్కడ తప్పనిసరిగా తులసి ప్రసాదంగా ఇస్తారు. ఈ తులసిని తినడం వల్ల వచ్చే లాభం ఏమిటో, ముందు బలరాముడిని తర్వాత కృష్ణుడిని దర్శించుకోవడం వల్ల వచ్చే లాభం ఏమిటో తెలియజేసే కథ ఇప్పుడు చంద్రశర్మోపాఖ్యానంలో తెలుసుకుందాం. ఇదంతా ప్రహ్లాదుడు చెబుతున్నాడు, అది మర్చిపోకండి. ప్రహ్లాదుడు ప్రేతాత్మకి, ఇంకో ప్రేతాత్మకి, మధ్యలో బ్రహ్మరాక్షసుడికి, మిగతా మునులకి చెబుతున్న ద్వారకా మహాత్మ్య ఘట్టం ఇది. అత్యంత ప్రాచీన కాలంలో ఒకానొకప్పుడు చంద్రశర్మ అని పేరు కలిగిన ఒక భక్తుడు సౌరాష్ట్రంలో ఉండేవాడు. సోమనాథాలయానికి ఒక 40 మైళ్ళ దూరంలో అతని గ్రామం ఉన్నది. 40 మైళ్ళు ప్రయాణం చేస్తే సోమనాథాలయం. అక్కడి నుంచి మళ్ళీ దాదాపు ఒక 300 కిలోమీటర్లు ప్రయాణం చేస్తేనే ద్వారక వస్తారు ఎవరైనా. సౌరాష్ట్రానికి ఈ ద్వారకకి మధ్యలో దాదాపు 320 కిలోమీటర్లు ఉంది. చాలా దూరమే, తక్కువేం కాదు. కారులో ప్రయాణం చేస్తే కూడా 6 గంటల కంటే ఎక్కువే పడుతుంది, తక్కువేం కాకుండా. మంచి రోడ్లు కనుక, అది కూడా 6 లేన్స్ కనుక. అటువంటి పల్లెటూళ్ళలో చంద్రశర్మ అని పేరు కలిగిన ఒక భక్తుడు ఉన్నాడు. ఈ భక్తుడు పరమశివ భక్తుడు. కానీ చాలా మందిలాగా ఈయన కూడా, నేను శివనామం తప్ప విష్ణునామం చేయను, నాకు విష్ణువు మీద భక్తి లేదు, శివుడి మీదే భక్తి ఉందన్నట్ట. మానవుల లక్షణాలు విచిత్రంగా ఉంటాయి. కొందరేమో శివుడిని పూజిస్తారు, పొరపాట్లు కూడా విష్ణువుని పూజించరు. మరికొంతమంది విష్ణువుని తప్ప శివుడిని పూజించరు. ఈ ఇద్దరికీ ప్రమాదమే అని ఎన్నోసార్లు పురాణాల్లో చెప్పామా. ఇప్పుడు ఈ కథ కూడా అటువంటిది. ఈయన పొద్దునే లేచేవాడు. శివనామం తప్ప హరినామం వెన్ను, శివక్షేత్రానికే వెడతాను, విష్ణు క్షేత్రానికి వెళ్ళను, ఇలా భీష్మించుకున్నాడు ఆయన. ప్రతిదినము సంధ్యావందనం అయ్యాక ఓ శివలింగాన్ని పెట్టుకుని దాన్ని పంచామృతాలతో అభిషేకించి, తర్వాత శుద్ధ జలంతో అభిషేకించి, ఆ జలాన్ని తీర్థంగా తీసుకుని అనంతరం